ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష్క సమ్మయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధుసాయిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి జోలికి వస్తే సహించేదే లేదని, వెంటనే సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి బొగ్గు తీసే ప్రక్రియను సింగరేణి సంస్థకే అప్పగించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి బచావో నినాదంతో వామపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా సిపిఐ, సిపిఎం, ఏఐటీసీ, సిఐటియు కార్మికులు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు 200 మందితో భారీ ర్యాలీ తీసి మానవాహారం నిర్వహించారు. వామపక్ష పార్టీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష్క సమ్మయ్య హాజరయ్యారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని, అవసరమైతే తెలంగాణ బంద్కు కూడా పిలుపునిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా సింగరేణి సంస్థకు అండగా నిలబడాలని వారు కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ఏఐటీసీ, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ పేరుతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా దక్కనీయకుండా చేసే దుర్బుద్ధితోటి ముందుకు వెళ్తా ఉన్నాడు. దానిలో భాగమే ఇవాళ సింగరేణి కంపెనీని తెగ అమ్మే ఉద్దేశంతో ఓపెన్ టెండర్ విధానాన్ని 2015లో ఎంఎండిఆర్ చట్టం ద్వారా తీసుకొని రావడం జరిగింది. మూడవసారి నరేంద్ర మోడీ ఈ గద్దెనెక్కిన తర్వాత శరవేగంగా వెంటనే బొగ్గు గనులన్నింటినీ కూడా ఓపెన్ వేసి గని కార్మికులకు సంబంధించినటువంటి ఈ ప్రైవేటీకరణ పేరుతోటి గనులను దక్కనీయకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇవాళ దానికి సంబంధించినటువంటి ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడో ఆయన తెలంగాణ బిడ్డ, బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాడు. మా సింగరేణికి సంబంధించినటువంటి గనులు మాకే దక్కుతాయని మా బొగ్గు గని కార్మికులు అనుకున్నారు. కాదు, నేను తెలంగాణ బిడ్డను కాదు, నేను నరేంద్ర మోడీ బిడ్డను, బీజేపీ బిడ్డను. నేను పుట్టిందే బొగ్గు గనులను వేలమేసి ప్రైవేట్ చేయనీకి అనేటువంటి పద్ధతిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నాడు కనబడతా ఉంది. ఖబర్దార్ నరేంద్ర మోడీ, మూడవసారి నువ్వు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి శరవేగాన్ని బొగ్గు గని కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు తిప్పి కొట్టి మీకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ విధానాన్ని రద్దు చేసుకుంటామని ఈ సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాం. సింగరేణి గని కార్మికులే మన గనులను దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ఈ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇవే సింగరేణిలో గనులను దక్కించినటువంటి చరిత్ర ఉంది. పాలక వర్గాన్ని దేన్ని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట ఉంటుంది. సిపిఎం, సిపిఐ, ఏఐటీసీ, సిఐటియు ఆధ్వర్యంలో కుమరయ్య భవను, శ్రామిక భవను, అదేవిధంగా గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా భారీ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా బొగ్గు బ్లాకులను వేలం వేయరాదని, బొగ్గు బ్లాకులను వెంటనే వేలాన్ని నిలుపుదల చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకుల్ని వెంటనే సింగరేణికి అప్పగించాలని, సింగరేణి ప్రాంతంలో ఉండే అటువంటి బొగ్గు బ్లాకులన్నిటినీ సింగరేణికే అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారీ ర్యాలీ అనేది చేయటం అనేది జరిగింది. అనంతరం అంబేద్కర్ బొమ్మ దగ్గర రాస్తారోకో కార్యక్రమాన్ని, మానవహారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న మోడీ, నీ వాటా అనేది 49%, రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%. రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు కలుపుకొని తొండి చేసి బొగ్గు బ్లాకుల్ని మొత్తం వేలం వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పగించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఈడ ఉన్నటువంటిది నల్ల సూరులు, బొగ్గు గని కార్మికులు. ఇది అసలే రాకాసి బొగ్గు. ఒక్కసారి మండిందంటే దేశం మొత్తం మంట మండుద్ది, ప్రభుత్వం కూలిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే వేలంపాటను నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బొగ్గు బ్లాకులను వేలాన్ని ఆపలేనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా బొగ్గుల శాఖ మంత్రి ఈ తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించి వెంటనే రిజైన్ చేయాలని, లేని పక్షంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.